హలో పాటిల్ సార్. సార్, నేను ప్రియని. సెంట్రల్ కాలేజీలో జర్నలిజం స్టూడెంట్గా ఉండేదాన్ని. మీరే మాకు ప్రొఫెసర్గా ఉండేవారు సార్. నువ్వే కదా టపాస్ బాణాసంచలా డౌట్లు అడుగుతూనే ఉంటా. అవును సార్, నేనే. అన్నట్టు మీ రీసెర్చ్ ఎలా జరుగుతోంది? గోయింగ్ వెల్. సార్, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. వచ్చి కాఫీ తాగేసి వెళ్ళండి. అది ఇక్కడే పక్కన కాలేజీలో సెమినార్ జరుగుతుంది. అక్కడ మై స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. నేను ఇంకొక రోజు నైస్ మీటింగ్ యూ సార్. యా, సీ యూ. తిను బంటి. అమ్మా వద్దు, చాలు. నోరు తెరు. నీకు అన్నం తినిపించే లోపు చాలు. ఇంకొంచెం తిను నాన్న. ఏంటి చాలా? ఆహా, చాలు, వద్దమ్మా. సర్లే. బంటి, బంటి, కమలా, బంటి, 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 బంటి. బంటి, నువ్వెలారా? ఎవరు నువ్వు? నేనా? నేనెవరో తెలీదా నీకు? ఈ విక్కీని, ఈ చుట్టుపక్కల ఉన్న ఎస్టేట్లకి ఓనర్. నా కంటికి కనిపించే అమ్మాయిలకి మన్మధుణ్ణి. స్టూపిడ్. పద వెళ్దాం. మీ గురించి విన్నాను. మీరు పెద్ద రైటర్ అంటగా. భర్త ఏమో దుబాయ్లో ఉన్నారు, మీరేమో ఎక్కడున్నారు? మరి మిగతా విషయాలు? ఇప్పుడేమన్నానో మేడం గారికి ఇంత కోపం. ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే తను రాసే బుక్లో ఖచ్చితంగా నా ప్రేమ కథ కూడా వచ్చుండేది. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. పద. బంటి, నీకెన్నిసార్లు చెప్పాను స్ట్రేంజర్స్ తో మాట్లాడకూడదు అని. ఎందుకు మాట్లాడావు? ఏంటిది? ఏంటిది? ఎందుకు తీసుకున్నావు? ఇంకొకసారి ఇలా చేసావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు.